హలో నమస్తే. నేను మీ పద్మావతి పెనుగొండ. యుఎస్లో మా లాస్ట్ ట్రిప్ ఇది. వెళ్ళి గణేష్ టెంపుల్ చూద్దాం రండి. చూసారండి టెంపుల్ ఎంత బాగుందో. చుట్టూ ఫాల్ కలర్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయి. బయట ఎక్కడా లేవు కానీ ఈ కొండ మీద అయితే ఫాల్ కలర్స్ చాలా బాగున్నాయి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎండ అయితే ఉంది కానీ మంచి చలిగాలి కొడుతుంది. ఆ రోజు కార్తీక సోమవారం అవడం వల్ల లాస్ట్ వారం ఇంకా స్వామివారిని దర్శించుకుందామని వచ్చాము. ఇక్కడే 360 ఒత్తులు కూడా వెలిగించుకుందామని తెచ్చుకున్నాను నేను అన్ని. ఇక్కడ అవకాశం ఉంటుందో ఉండదో అనుకున్నాను, కానీ ఇక్కడ ఒక స్తంభం దగ్గర చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా బయట చేసుకుందామని ట్రై చేస్తున్నాము. విపరీతమైన గాలి, చాలా కష్టపడాల్సి వచ్చిందండి దీపం వెలిగించుకోవడానికి. గాల్లో దీపం పెట్టడం అంటారు కదా, అలానే ఉంది మా పరిస్థితి ఇక్కడ. కానీ ఆఖరి సోమవారం ఎలాగైనా వెలిగించుకోవాలి ఒత్తులు అని. చూసారా ఎంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు దీపం వెలిగించడానికి. మేము ఎప్పుడు వచ్చినా ఈ టెంపుల్కి వెళ్తాము. స్వామి చాలా పవర్ఫుల్, ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. వినాయకుడి దగ్గర మనం ఏది మొక్కున్నా జరుగుతుంది అని అంటారు ఈ నాష్విల్ గణేష్ దగ్గర. అందరూ అందుకనే ఎక్కువ వెళ్తూ ఉంటారు. మేము ఇంకా లాస్ట్ ట్రిప్ ఈ నాష్విల్ పెట్టుకున్నాము. ఇక్కడ మా చిన్నల్లుడు ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్లో ఈ టెంపుల్కి వచ్చాము మేము. ఇంకా నేను కూడా దీపారాధన చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని లోపలికి దర్శనానికి వెళ్ళాము. చాలా ఖాళీగా ఉంది టెంపుల్, లోపల బయట అంతాను. సాటర్డే సండే అయితే కొంచెం బిజీగా ఉంటుంది ఈ టెంపుల్, ప్రశాంతంగా ఉంది. ఇదంతా లోపల చూసారా చాలా పెద్దది, అందరు దేవతలు ఉన్నారు చుట్టూ. మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా కనిపించారు, వాళ్ళది ఈ ఊరే. వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ విగ్రహాలు చాలా బాగుంటాయి, అందుకని నేను కూడా 2 విగ్రహాలు తీసుకున్నాను ధనుర్మాసంకి. చూసారా లక్ష్మీనారాయణ విగ్రహము చాలా బాగుంది, సరస్వతీదేవి విగ్రహం, ఈ 2 తీసుకున్నాము. ఇక్కడే శారీస్ కూడా అమ్ముతారు. విగ్రహాలు, శారీస్, ప్రసాదాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈసారి మీరు వచ్చినప్పుడు తప్పకుండా నాష్విల్ గణేష్ టెంపుల్ని దర్శించండి. చూసారా స్వామి ఎంత బాగుంటారు లోపల, పెద్ద విగ్రహము. బయట కొంచెం కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్. బాయ్.